సత్యకుమార్ చేతిలో వైద్య శాఖ ఉందో లేదో, లేకపోతే వైద్య శాఖలో ఆయన మంత్రిగా అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ తీసుకుంటుంటే మిగతా వాళ్ళు అందులో దోచుకునే వాళ్ళు దోచుకుంటున్నారు. ఆయనే తేల్చుకోవాలి. ఎందుకంటే శాఖ మీద పడే ముద్ర ఆయన మీదనే పడుతుంది. భారతీయ జనతా పార్టీ నీతివంతమైనటువంటి పార్టీ, అవినీతి రహిత పార్టీ అన్నటువంటి ముద్ర ఉంది జాతీయ స్థాయిలో. అక్కడక్కడ తప్పు చేస్తే వెంటనే తీసి పక్కన పెట్టేటటువంటి లక్షణం ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఆ నిజాయితీ కలిగినటువంటి పార్టీగా చూస్తున్నారు. దానికి మన రాష్ట్రంలో మచ్చ రాకూడదు. అది కూడా చిన్నప్పటి నుండి ఏబీవీపీతో పెరిగి ఆ పైన ఆర్ఎస్ఎస్లో కొనసాగినటువంటి ఇప్పుడు మంత్రిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్, వెంకయ్యనాయుడు గారు లాంటి అవినీతి రహితమైనటువంటి నాయకుడు శిష్యుడు తన మీద ఆ ముద్ర పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈనాడు జ్యోతి లాంటి వాళ్లే అవినీతి ఆరోపణలు ఆ శాఖ మీద రాసినప్పుడు పైన కవరేజ్ జరిగింది. ఇప్పుడు సాక్షి వాళ్ళు మరొకటి రాసుకొచ్చారు, వైద్య శాఖలో అవినీతి అంటూ ఏది సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు 230 వాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్లు కొనాలనుకున్నారు. ఒక్కో ఎక్స్ట్రాక్టర్ ధర 1,10,000 నుంచి 1,25,000 ఉంటుంది. కానీ 3,13,000 రూపాయలు పెట్టుకుంటున్నారు. 4 కోట్లకు పైగా తినేస్తున్నారు. ఇప్పటికే టెండర్ ఖరారైపోయింది. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వడమే త్వరవాయి. ఇదే పరికరాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అయితే 1,04,000 రూపాయలకి ఇస్తున్నారు. 1,04,000 రూపాయలు చేసేటటువంటి దాన్ని 3,13,000 పెట్టి కొంటున్నారని ఆయనకి తెలియకుండా అధికారులు తప్పు చేస్తుంటే అధికారుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణ చేయాల్సిన బాధ్యత సత్యకుమార్ గారి మీద ఉంది. ఇది నిజమో కాదో చెక్ చేసుకోవడం, లేదంటే ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది.